ఇదిగోండి అందరం బయలుదేరాం. హలో హలో గైస్. సాయి 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 అన్నాను అనుకో, ఓ అంటాడు సాయి. సముద్రానికి వెళ్ళేటప్పుడు బీచ్కి వెళ్ళాలి అంటే ఇటంతా కూడా ఊళ్ళలోంచే అండి వెళ్ళటం అంతా. గ్రామాల్లోంచి వెళ్తాం అన్నమాట. బాగుంటుంది, రోడ్డు బాగుంటుంది, ఇటన్నీ కూడా బాగుంటాయి వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్తే. ఏంటి స్పాటిఫై గోళ. మా గ్యాంగ్ అందరికీ డ్రైవర్ ప్రేమ్ బాబు. బీచ్ అంటే పిల్లలకి ఎంత ఇష్టం అంటే అండి, ముందే వాళ్ళు వచ్చే ముందే ఒప్పందం వాళ్ళ బాబాయ్ తోటి, ఒరే మిమ్మల్ని బీచ్కి తీసుకెళ్తాను రండిరా అంటే ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు అనమాట. మిగతా అన్నిటికీ కూడా రా అని అంటే ఇంకా నో అనలేక రావటమే వీళ్ళు. మేము ఎక్కడికి తీసుకెళ్ళాం, ఒక బీచ్కి మాత్రం అమ్మమ్మ తయారయ్యవా ఇందాడి నుంచి నన్ను. వాళ్ళకి అంత ఇష్టం అనమాట, ఎంజాయ్ చేస్తారు బాగానే. ఇప్పుడు పూర్తి బీచ్ లోనే ఉన్నాడు. బీచ్ని బీచ్ అనేవాడు. వాడు సముద్ర మధ్యంలో ఉన్నాడు. అవును, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. మొత్తం అయిపోయి ధాన్యం చూసారా ఇలా వేసి బస్తాలకి ఎక్కించేసి మిల్లుకి పంపించేస్తారు. కొంచెం రోడ్ల మీదకే ఇట్లా ఆరేసుకుంటూ ఉంటారు అన్నమాట పక్కకి అలాగా. ఇక్కడైతే త్వరగా ఆరిపోద్ది కదా. చేలో కొంచెం ఎట్లయినా చెమ్మ ఉంటుంది, త్వరగా ఆరవుందని చెప్పి రోడ్డు మీద వేస్తారు. ఒక రోజులో ఆరిపోతాయి, ఇంకా బస్తాలకి ఎక్కించేసి పంపించేస్తారు. లేకపోతే ఏమో ఏ క్షణాన్ని వర్షం పడుద్దో తెలియదు కదా. చూడు నాన్న ఎంత బాగుందో. పెయింటింగ్ ఏదో అలాగా పెయింటింగ్ వేసినట్టు. ఎక్కువ కొబ్బరి చెట్లు అన్నీ ఇవే ఉంటాయి. రోడ్డు చూస్తే గతుకులుగా ఉంటుంది, కంగారు పడకండి. ముత్యాలమ్మ తల్లి గుడి ఉంటుందండి. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా వీడియో పెట్టాను. గుడి అంటూ ఏమేమి ఉండదు, ముత్యాలమ్మ తల్లి ఈ షెడ్ వేసారు మొత్తం పెద్దగా లోపల ఉంటుంది. బండి ముత్యాలమ్మ. అక్కడ కూడా అమ్మవారికి ఏటపోతులని అవి వేస్తారనమాట. ఇక్కడ తిరగాలి మనం. ఎక్కడ ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి బొమ్మ కన్నా ముందే తిరగాలి. ఎస్, ఇదంతా పేరుపాలెం రోడ్. మోనికా మోనికా ఈ ఊరు పేరేంటో తెలుసా అండి? మోడీ. నరేంద్ర మోడీ కాదండి, ఈ ఊరు పేరే మోడీ, జస్ట్ మోడీ అంతే. ఇక్కడ చూసారా సీజనల్గా ఉండే పళ్ళన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మామిడి పళ్ళు ఫేమస్. ఆ తోటల్లోయే తెచ్చేసి అమ్మేస్తారు. సపోటాలు అమ్ముతారు, మామిడి పళ్ళు అమ్ముతారు. చాలా న్యాచురల్గా బాగుంటాయి టేస్ట్. అందరు కొనుక్కుంటారు, రోడ్ల పక్కనే అమ్మేస్తూ ఉంటారు. ఎవరెళ్ళ దగ్గర వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇది ఒక గ్రామం. ఆ సైడ్ గ్రామాలు కూడా చాలా బాగుంటాయండి. అంటే ఇప్పుడు అన్నీ మారిపోయినాయిలేండి. ఎలాగా అదిగో బీచ్కి వచ్చేసాం.
ఫుల్ జనాలు ఉన్నారండి ఇక్కడ అంతా. పాలెం బీచ్కి వచ్చేసాం. ఎక్కడ చూసినా వెహికల్స్ అయ్యి ఆపుకుని ఇలాగా ఉన్నారు. సాయి ప్రస్తుతానికి ఇక్కడే వేయండి మంచం కూడా తెచ్చుకున్నామండి. అంటే మంచం అంటే ఫోల్డబుల్ మడత మంచం తెచ్చుకున్నాం అనమాట. కూర్చొని వీలుగా ఉండదు అని చెప్పి. ఇక్కడ అంతా చెత్త చేదారి ఉంది, పర్లేదు ఇక్కడ బాగుంది. అక్కడ ఇదే మా పేరుపాలెం బీచ్. పేరుపాలెం కాదు, ఇది కేపీ పాలెం. ఇదేంటది కేపీ పాలెమేనా ప్రేమ? ఇదేం బీచ్? పేరుపాలెమే. కోరమాన పాలెమే, కేపీ పాలెం. ఇల్లు చూడండి, ఇంకో 2 ఉంటాయి, అటు ఇటు పెట్టండి. ఈ ఫోల్డబుల్ బెడ్ ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చండి. కార్లో పెట్టేసుకుంటే ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేయదు. చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది అనమాట. భలే ఉపయోగపడుతుందండి. పర్ణశాలలో మా వారు పనులు చేయించేటప్పుడు ఆయనకి అక్కడ కూర్చోవటానికి కూడా ఏమీ ఉండేది కాదనమాట అండి. పక్కన వాళ్ళు చైర్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎంతసేపు అట్లా కూర్చుని నిలబడి ఉంటారు అని చెప్పి ఇది తీసుకున్నాము. ఎంత బాగా ఉపయోగపడుతుందో అండి. ముఖ్యంగా ఎక్కువ ట్రావెల్స్ చేసే వాళ్ళకైతే, ప్రయాణాలు చేసే వాళ్ళకి కార్లో ఒకటి పెట్టుకుంటే ఎక్కడ కావాలన్నా చక్కగా ఇది వేసుకోవచ్చు అని అనిపించింది అనమాట అండి. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నదండి. 4,000 చిల్లర, 4,800 చిల్లర ఉన్నది. అంత వర్తి అండి ఇది. ఎందుకంటే ఏదో ఎలా పడితే అలా తేలికగా అల్కాగా అట్లా ఏమి ఉండదు. 4, 5 ఎక్కి కూర్చున్నా సరే ఏమీ అవ్వదు అనమాట అండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలానే కమెంట్ సెషన్లో పిన్ చేస్తున్నా. మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. చాలా బాగున్నదండి. చూడండి, మంచం వేసుకొని మరి సెటిల్ అయిపోయింది. ఎవరన్నా చూస్తే అనుకుంటారు ఏంటమ్మా అమ్ముతున్నావా, తినేవి కూడా తెచ్చేయండి కన్నయ్యలు. తెస్తాను, నువ్వు వెళ్ళి నేను తీసుకొస్తా. సరే మీరు ఇక్కడే అయిపోయారు. అదిగోండి పిల్లలు ఆడుకొని వెళ్తున్నారు. పిల్లలందరూ అక్కడ బీచ్ దగ్గర ఆడుకొని వెళ్ళారండి. ప్రేమేమో వాళ్ళకి కాపలా వెళ్ళాడు. నేనేమో ఇగో ఇక్కడ కూర్చున్నాను అనమాట. కొంచెం ఎండగా ఉన్నది, తగ్గిన తర్వాత అక్కడికి వెళ్తాను. నిజానికి నాకు నీరసంగా ఉంది వేళ, కానీ పిల్లలు ఎంజాయ్ చేయలేరు ఒంటరిగా అంటే. అందుకనే ఇక తప్పగా వచ్చాను అనమాట. ఇవన్నీ పెట్టి కూర్చున్నాను. ఎవరో 2-3 చూసుకుంటూ కూడా వెళ్తున్నారు. ఇదేమన్నా షాపా ఏంటి? నేను బిస్కెట్లు, జాంకాయలు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జనాలేనండి. ఇదివరకు అంతమంది ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు బాగానే వస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తారు. వైజాగ్ బీచ్ ఎలానో అలాగా, అంటే అంతలా డెవలప్ చేయలేదులేండి. ఇక్కడ చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా ఇష్టం. ఇదిగో ఒక మంచం లాంటిది, ఇది మడత మంచం అనమాట అండి. తెచ్చుకుని వేసుకుని కూర్చుంటే హాయిగా ఉంది, నిద్ర వచ్చేస్తుంది. అబ్బా ఎంతంత కెరటాలు వస్తున్నాయి. పిల్లలు చూడండి, పిల్లలు ఆడుకుంటున్నారు. సంజయ్ మేము సాయిగడ్తో ఫొటోస్ తీయించుకుంటుంది. ఇలా బీచ్ దగ్గర ఎన్ని ఫోటోలు ఉంటాయో వీళ్ళవి చిన్నప్పుడే కదా. జనాలు ఇంకా పెరుగుతున్నారు. ఏంటది సూర్యుడా? పిల్లలతో కలిసి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ముఖ్యంగా బీచ్కి వెళ్ళినప్పుడు అయితే మాత్రం కంపల్సరీ పరుగు పెడతామండి. లేదులేమ్మా నేను పరిగెత్తలేనని అన్న పిల్లలు ఒప్పుకోరు అనమాట.
లేదు రామ్మ పరుగు పెడదామని అని అంటారు. అంటే నేను కూడా ఏంటంటే పరిగెట్టగలుగుతున్నామా లేదా అనేది టెస్ట్ చేసుకోవటానికి కోసం కూడా పరిగెడతానండి. బాగానే పిల్లలతో పాటుగా రన్ చేశాను. అలానే ప్రేమ్ బాబు రన్ చేశాడు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట అండి. బీచ్ అనేది ఒక ఎమోషన్ అండి. కొందరు అక్కడ స్నానం చేయటానికి వెళ్తారు, కొందరు చూసి ఎంజాయ్ చేయటానికి వెళ్తారు, కొందరు నీళ్ళల్లోకి దిగకుండా ఆ అలలు వస్తుంటే తడవకుండా పరిగెడుతూ ఉంటారు. కానీ ఏది ఏమైనా అండి ఆ కెరటాలని చూసి ఒకటైతే మనం నేర్చుకోవాలండి. అవి నిరంతరం అలా వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. ఇది మన లైఫ్ లాంటిదండి. ఒక్కొక్కటి పెద్దది వస్తుంది, ఒక్కొక్కటి చిన్న అల వస్తుంది. ఈ అలలు కెరటాలు అన్నీ కూడా ఈ ఎదరేనండి. బాగా డీప్కి వెళ్తే అవతలికి వెళితే ఇంకా అలలనేవే ఉండవంట. మన లైఫ్ కూడా అంతే అండి. యంగ్ ఏజ్లో ఇలాగ చిన్న ఈ పెద్ద ఈ ఎలా స్వీకరించినంతకాలం వస్తానే ఉంటాయి. వాటిల్ని దాటి ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో ప్రశాంతమైన లైఫ్ సముద్రం లాగానే మనకి కూడా ఉంటుంది అని మనకి చెప్పకనే చెబుతూ ఉంటాయండి. ఈసారి పిల్లలు కూడా స్నానంకి దిగలేదండి, ఒక సగమే తడిచారు. పిల్లల్ని వెళ్ళనివ్వడు ప్రేమ, ఎక్కువగా బీచ్లోకి వెళ్ళనివ్వడు. ఒకవేళ వాళ్ళు వెళ్తున్నా తనే కాపలాగా చూస్తూ ఉంటాడు అనమాట అండి. అదే మరి నువ్వు అలా దగ్గరికి వచ్చేసేలా ఉంది, దాని దగ్గరికి మేము వెళ్ళిపోయేలా ఉన్నాము. పిల్లలంతా ఆడుకుంటున్నారు అక్కడ, నేనేమో బీచ్కి మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా సముద్రం ఒడ్డున కూర్చుని ఉన్నాను కదండి. వచ్చేస్తానే, ఇక్కడ వరకు వచ్చింది ఇందాక. ఇంకా నెమ్మదిగా దగ్గరకు వచ్చేస్తాయి. ఈ టైం వరకు ఉన్నామండి. ఇంకా వీళ్ళకి ఎంతకీ ఆటలు అవ్వట్లేదు, రావట్లేదు. ఇక వెళ్దాము అంటే నా ఫోన్ ఏది? వచ్చేస్తుంది అది. రాలేదు. వచ్చేస్తుంది. అది వెనక వచ్చి తింటే తప్పొస్తాను నేను. వస్తుంది. మా మంచం వరకు వచ్చిన తర్వాత వెళ్దాము అనుకుంటున్నామండి. అదనమాట. అందుకని ఇక్కడే కూర్చుని ఉన్నాము. ఒక్కొక్కటి అలా వస్తుంది అనమాట ఇక్కడ వరకు. అలా వచ్చినప్పుడేమో మేము వీడియో తీసుకోవట్లేదు. మంచం వెనక్కి మన మంచం దిగిపోతే కొంతమంది కూడా ఉంటే అమ్మో ఇంకా పదవే బాబు, ఇంకా పోను పెద్ద కెరటాలు వచ్చేసేస్తున్నాయి. పిల్లలు బాయ్ బీచ్. ఫైనల్ గా మొత్తం చీకటి అయిపోయింది. ఇదిగోండి అందరూ బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంటికి. హ్యాపీనా కన్నయ్యలు? సాకేత్ హ్యాపీనా? హ్యాపీయా? బాయ్ అందరు బాయ్ చెప్పండి పేరుపాలెం బీచ్ కి. బాయ్. నెక్స్ట్ టైం వద్దాం. ఓకే పదండి.